ఇప్పుడు బార్ కౌన్సిల్ సభ్యుడు సీనియర్ హైకోర్టు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుని ఆయన ఆ రాష్ట్రంలో కీలకంగా దీన్ని ఫాలో అయ్యారు. మరోవైపు ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో లేదా ఇటువంటి వేధింపుల కేసులు ఉన్నాయో అనేక కేసులు చూసారైనా త్రిబులార్కి సంబంధించింది కూడా అంటే రఘురామకృష్ణరాజు కేసును కూడా ఆయన దగ్గర నుండి ఫాలో అయిన పరిస్థితులు ఉంది. మనతో ముప్పాళ్ల సుబ్బారావు అందుబాటులో ఉన్నారు. సుబ్బారావు గారు చెప్పండి. నమస్తే. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే సుబ్బారావు గారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నమోదైన ఈ కేసు జగన్మోహన్ రెడ్డి A3గా ఉండే కేసు ఏదైతే ఉందో అత్యంత కీలకమైన కేసుగా మనం చూడాల్సిన అవసరం అనిపిస్తుంది. మీకు ఈ దాదాపు 8 కేసులు నమోదై ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు ఈ కేసును చూస్తే? ఇక్కడ చాలా స్పష్టంగా గతంలో రఘురామకృష్ణరాజు ఆనాటి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఎంపీగా ఆయన కొనసాగినప్పుడు కూడాను అధికార పార్టీ మీద తన చేతనైన విధంగా అస్త్రాలు విసర్తమే కాకుండా ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఆయన చివరి వరకు కొనసాగుతూ వచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే పేరుతో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి సిఐడిని ఆయుధంగా వాడుకొని ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా సెల్ ఫోన్లో కూడా తనని ఏ విధంగా టార్చర్ చేస్తూ ఉన్నారో ఆ దృశ్యాలను కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూపించారు అనేది త్రిబుల్ ఆర్ చేసేటువంటి ఆరోపణ. అంతేకాకుండా ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. అయినప్పటికీ ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వీళ్ళకి తెలుసు. అయినా గుండె మీద కూర్చొని ఆయన్ని దెబ్బలు కొడుతూ తనను చంపడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా విపరీతంగా రబ్బర్ బెల్టులతో కొట్టి గాయపరిచారు. అయినప్పటికీ ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు కూడాను గాయాలు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో వాళ్ళు కూడా గాయాలు లేవని చెప్పారు. చివరికి న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా విచారణ చేసి త్రిబుల్ ఆర్కి అరికాల్లో లైట్ గా స్క్రాచెస్ ఉన్నాయి అని చెప్పేసి నిర్ధారించారు. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి విచారణ సంస్థలను తన ప్రభావితం చేయటం వల్ల, అలానే ఆంజనేయులు కానీ లేదంటే సునీల్ కుమార్ కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రముఖ పాత్ర వహించారు దాంట్లో అని తనను చంపడానికి అన్ని విధాలుగా కూడా కుట్రపూరితంగా ప్రయత్నించారనేది చాలా స్పష్టంగా రఘురామరాజు గారు ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు. ఈ సిఐడి ఫిర్యాదు మేరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని A3గా పెట్టడమే కాకుండా ఆనాటి డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గాని, మరి ఆయన అనుచరుడుగా స్వామి భక్తిని నిరూపించుకునేటువంటి మరొక వ్యక్తి ఆంజనేయులు గాని వీళ్ళిద్దరి యొక్క క్రియాశీల పాత్ర దాంట్లో ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ మీద కూడా సుబ్బారావు గారు ఇందులో మనకి కీలకంగా కనిపిస్తుంది దాదాపు అంటే 120B దగ్గర నుంచి దాదాపు 8 కేసులు నమోదు చేశారు రెడ్ విత్ 34తో సహా. నేను అంటుంది ఈ కేసులకు సంబంధించి మనకి 120B ఉంది, 166 ఉంది, 167 కనిపిస్తోంది, అలాగే 197, అలాగే 307, అలాగే 326, అలాగే 465, అలాగే 506 రెడ్ విత్ 34 దాదాపు 8 కేసులు కనిపిస్తున్నాయి. ఇందులో మనం వివరించాలంటే 120B అంటే దేనికి సంకేతంగా కనిపిస్తుందండి? ఎలాంటి దీనిపైన చర్యలు ఉండే అవకాశం ఉంది ఈ కేసులు ఒకటే కానీ ఆ కేసులో 8 సెక్షన్స్ నమోదు చేశారు. 8 రకాల నేరాలు చేశారు కాబట్టి 8 సెక్షన్స్ కూడా ఈ కేసులో నమోదు చేసి వాళ్ళ మీద ఈ సెక్షన్ల ప్రకారం శిక్ష పడాలన్నారు. అన్నిట్లో అత్యధిక నేర శిక్ష పడేటువంటి అటెంప్ట్ మర్డర్, అది 10 సంవత్సరాల లోపు. కాబట్టి దాంట్లో పార్టీ 1A నోటీసు గతం నుంచి నా నుండి ఏదైతే ఉందో అది ఇవ్వవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన వెంటనే వీళ్ళని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని చూపిస్తా ఉంది. ఇంకా ఇదే దీంతో ఆగుద్దా, లేకపోతే ఆయన యొక్క ఎన్ని పాత్రలో ఎన్ని కుంభకోణాల్లో ఉన్నాడో వాటన్నిటిలో కూడా ఈయన పాత్రధారి సూత్రధారిగా ఈయన ముద్దాయిగా పెడతారనేది ఈ రోజున రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఒక భయానక పరిస్థితి ఆయనలో ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డెఫినెట్ గా ఇది ఒక తీవ్రమైన నేరం.
ఈ నేరంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డికి స్వామి భక్తిని నిరూపించుకున్నటువంటి డాక్టర్ కానీ, లేకపోతే సునీల్ కానీ, లేకపోతే ఆంజనేయులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోపోతా ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు చూపించడానికి కూడా వెనుకంజ వేసేటువంటి అవకాశాలు అయితే ఈ సెక్షన్లో లేవండి. అంటే మనకి సుబ్బారావు గారు కీలకంగా కనిపిస్తుంది, మనకి భారతీయ శిక్షా స్మృతిలో మార్పులు వచ్చినాయి. మరి దీనికి ఐపీసీగా ఇది నమోదు చేశారు, అంటే ఇంకా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఈ కేసులు ఏంటి కూడా ఐపీసీ కిందే మనకి సెక్షన్లు చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది 1/7/2024 నుంచి బిఎన్ఎస్ అనేటువంటి ఐపీసీ బదులు బిఎన్ఎస్ అనేది వచ్చింది, భారతీయ నాగరిక సంహిత అనేది. 1/7/2024 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఈ నూతనంగా ఏర్పాటైన చట్టాలు అప్లై అవుతాయి. కానీ ఈ నేరం ఈ చట్టాలు అమల్లోకి రాక ముందు జరిగిన నేరం కాబట్టి డెఫినెట్ గా ఐపీసీలో ఉన్న సెక్షన్లో దీంట్లో అమలు అవుతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏం చెప్తుందండి ఈ సెక్షన్ సంబంధించి? మనకి 120B వేశారు, దీన్ని ఏ విధంగా చూడాలి? తర్వాత 166, 167 ఇప్పుడు చాలా స్పష్టంగా 120B అంటే కుట్రపూరితంగా అందరూ కూడా ఒక కుట్రపూరితంగా రఘురామకృష్ణరాజుని హత్య చేయాలని చెప్పేసి అతన్ని సిఐడి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేసి కస్టోడియల్ టార్చర్ చేశారు. అంతేకాకుండా ఆయనకి ఆ గుండె ఆపరేషన్ చేశారని తెలిసి కూడా గుండె మీద కూర్చొని గుద్దులు గుద్దారు. అలానే రబ్బర్తో అరికాలు మీద మిగతా ఒంటి మీద విపరీతంగా కొట్టేసి దాన్ని వీడియో తీసి వీడియోని జగన్మోహన్ రెడ్డికి చూపించి ఆనంద పొందాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కుట్రపూరితంగా హత్య చేయాలని చెప్పేసి హత్యాయత్న ప్రయత్నం త్రిపురార్ మీద చేశారు అనేది ఆయన స్పష్టమైన ఆరోపణ. దీంట్లో ఎవరైతే అధికారులు, పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానంగా అటెంప్ట్ మర్డర్ ఏదైతే తినార్ 7 ఉందో మిగతా సెక్షన్లో ప్రోత్సహించడము, అక్రమంగా నిర్బంధించడము, లేకపోతే 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడము, కస్టోడియల్ టార్చర్ చేయటము, కుట్రపూరితంగా చేయటము, ఇలాగ వివిధ రకాల సెక్షన్లన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. కాబట్టి డెఫినెట్ గా ఇది తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా జరిగితే అటు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఇటు ఎవరైనా కానీ ఆ కేసులో సునీల్ కానీ, లేకపోతే ఆంజనేయులు కానీ, లేకపోతే డాక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కూడా, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ముద్దాయిని రక్షించాలని కుట్రపూరిత ఆలోచన చేయడం కూడా చట్ట ప్రకారం నేరమే. కాబట్టి అటు డాక్టర్ కానీ, ఇటు పాతదారులు, సూత్రధారులు, ఇలాంటి ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా వెలుగు చూడవలసిన అవసరం ఉంది. ప్రధాన సూత్రధారులు, పాతదారులు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లో కేసులో నమోదు చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.